హైదరాబాద్ ఉప్పల్ రామాతపూర్ రామారెడ్డి నగర్ కాలనీలో అనేక సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలతో బాధపడుతున్న కాలనీవాసులు ఆందోళనకు దిగారు. దుర్వాసన, ఈగలు, దోమలతో అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ట్రంక్ లైన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఉండలేకపోతున్నాము. ఇండ్లలో కూర్చొని కూడా ఒక 5 minutes కూడా ఉండలేనటువంటి పరిస్థితి 20 ఏళ్ళుగా ఇలానే ఉందంట. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతున్నా. ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నా నేను. రోజు ఇదే పరిస్థితి. వాకిలు ఊడవలేక చచ్చిపోతున్నాం. GHMC రాడు, వచ్చిన వాళ్ళు ఊడుస్తారు. ఆ కుప్పలు అక్కడక్కడే చెత్త. అది తీసుకొని పోరు. చెప్పినా తీసుకున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మాకే. అన్ని సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అది మొత్తం ఫుల్ గా ఉందంట. తీసేస్తే అది మొత్తం క్లియర్ చేసి ట్రంక్ లైన్ వేరేది వేస్తేనే ఇది క్లియర్ అవుతుంది అనేసి అంటున్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏ అధికారులు రాలేదు. అసలు పట్టించుకునే వారే లేరు. చిన్న పిల్లలకైతే ఇంకా జ్వరాలు, దోమల బెడద ఎక్కువగా ఉంది. కొంచెం ఇవన్నీ చూసుకొని వచ్చి మాకు ఇప్పుడు కొంచెం కిందికున్న ఇళ్ళకైతే నీళ్లు రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాయి. అది కొంచెం చూసుకొని మాకు మంచి చేస్తే బాగుంటది. ఇక్కడ ఒక్క విషయమే కాదు, చాలా విషయాలలో రామరెడ్డి నగర్ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, దాదాపు 20 ఏళ్ల సమస్య. ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్లతోనే కూడుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల. ఇక్కడ లైన్లు వేస్తున్నారు, కానీ ఒక లైన్ కి కనెక్టివిటీ లేక, ఒక ఇంజనీర్ కి మధ్యలో సఖ్యత లేక, ఒక ప్రభుత్వం వచ్చినాక ఒక లైన్ వేయడం, ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో లైన్ వేయడం, ఇదే జరుగుతుంది. కానీ వ్యవస్థకి దీని శాశ్వత పరిష్కారం అనేది లేకుండా పోతా ఉంది. సో దాంట్లో భాగంగానే 100% ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే ఈ యొక్క ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళింది. వాళ్ళందరూ కూడా స్పందించారు. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో ఎంపీ గారు కూడా ఇక్కడ పర్యటనకు వస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి గవర్నమెంటే కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ, ఇంకా అదేవిధంగా అధికారులే కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు సమస్య కాదు, 20 ఏళ్ల సమస్య ఇది. ఎప్పుడు తిరిగినా కూడా వాళ్ళకి ఇదే చెప్పుకుంటూ పోతా ఉన్నాం, కానీ సమస్య పరిష్కారం అవుతలేని వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీ యొక్క మీడియా ద్వారా బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు పడుతున్నటువంటి సమస్యను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా వంతుందని తెలియజేసుకుంటూ. రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. దోమలు చాలా ఉన్నాయి. అందరి ఇళ్లలో జ్వరాలు, పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు. ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి. ఇది 20 years కింద వేసినటువంటి పైప్ లైన్స్. ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. ఇదంతా కొంచెం నీట్ గా చేసి పెద్ద లైన్లు వేయాలి.